ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. లేవీకాండం 9వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదివి ధ్యానిద్దాం. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనపడెను. ఆమేన్, హల్లెలూయా. మోషే అహరోనులు మరి ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళినప్పుడు దేవుని మహిమ వారిపైన ఉన్నది. వారు బయటకు వచ్చినప్పుడు ప్రజలు దేవుని మహిమను వారు దీవించినప్పుడు దేవుని మహిమను చూడగలుగుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రజలు, సామాన్య ప్రజలు దేవుని మహిమను చూడాలంటే చూడలేరు. ఎందుకంటే ఒక దైవజనుడు కావాలా, అంటే దేవునికి మనుషులకి మధ్య ఒక మధ్యవర్తి, ఒక వ్యక్తి కావాలా. అతనే యాజకుడు, పాస్టర్. అంటే ఆ వ్యక్తి లేకపోతే దేవుడు మరి డైరెక్ట్గా ఎలా దీవించగలుగుతాడు? అది కుదరని పని. అయితే మరి ఈ మోషే అహరోనుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యాజకత్వానికి. దేవుడు మోషేతో అహరోనులతో మాట్లాడుతూ ప్రజలు అవసరతలు తీర్చడానికి మరి దేవుడు నియమించాడు. ఆయన ప్రజలు నడిపిస్తానికి మరి వాళ్ళని దీవించిన తర్వాత ఆయన మహిమను చూస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే సామాన్య ప్రజలు దేవుడు డైరెక్ట్గా మాట్లాడలేడు. ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడుకుంటాడు. కాబట్టి ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజల్ని దీవించినప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. ఒక సేవకుడు దీవించాల, ఆ దేవుడే దీవిస్తాడని అనుకుంటారు. దేవుని పక్షం నిలబడి దీవించినప్పుడే అది అంగీకరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే సేవకుడు శపించకూడదు, ఎప్పుడు దీవిస్తూనే ఉండాల. ప్రజలకు ఏమి తెలియదు, ప్రజలు అమాయకులు. కాబట్టి దేవుడు ఏదైతే మాట్లాడతాడో ఆ ప్రకారంగా మరి సేవకుడు నడిపించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి